హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్కి అండి నేను ఇడ్లీ అయితే వేసేసుకున్నా. చూడండి, ఇడ్లీలోకి చట్నీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. నేనైతే ఇలాగే చేస్తానండి. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి, ఒక హాఫ్ కప్పు అయితే పుట్నాల పప్పులు తీసుకున్నా అండి. పుటానాలు ఒక హాఫ్ కప్పు, పల్లీలండి. పల్లీలు వేయించిన, పుటానాలు అయితే వేయించలేదండి. కొంచెం పొట్టుతో పెట్టుకున్నా, కొంచెం చెరిగేసిన. ఒక చిప్ప కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి ఒకటి చిన్న సగం తీసుకున్నానండి. అంతా అయితే వేయలేదు. అవి ఇలా తరిగి పెట్టేసుకున్నా. ఇవన్నీ మిక్సీకి కొట్టేసుకుందామండి. ఇంకా మనకి ఎంత కారం కావాలండి, పచ్చిమిరపకాయలండి నేను ఒక 5-6 తీసుకున్నా. ఒకటి చిన్నది ఎర్రగడ్డ తీసుకున్నానండి, ఆనియన్స్. ఇంకా పోపులు వచ్చేసి కరివేపాకు, ఆవాలు ముందుగానే నేను తాలింపు వేసేసి చల్లగా ఇలా పెట్టేసినానండి. ఇది ఆయిల్ ఇలా వేయించి పెట్టేసిన. చట్నీ మనం పుట్నాల పప్పులు వేసినప్పుడు ఎప్పుడన్నా సరే కానీ వేడివేడిగా వేయకూడదు, పాడైపోతుంది. ఇంకా దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇంకన్నీ మిక్సీ పట్టేసుకొని ఈ పోపులో కలిపేసుకుందామండి. నేనైతే ఇలానే చేస్తాను చట్నీ. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, నేను ఇడ్లీ కూడా పెట్టేసినాను. ఇది ఇంకా నేను చూడండి, మనకి ఉద్దిపప్పు ఉంటుంది కదండి, మినప్పప్పు, పొట్టిపప్పు కొంచెం నల్లగా ఉంటుంది కదా, నేను ఆ పప్పు ఎక్కువ వాడతా. మన చట్నీ కొట్టేసుకుందాం. ఇంకా ఇది కొంచెం వరకు కుక్ అయిపోతుంది. ఫస్ట్ మనము ఈ కొంచెం బరక కొట్టుకోవాలండి. ఇలా మిక్సీలో ఇలా వేసుకొని మనము కొంచెము కొట్టుకొని అప్పుడు మళ్ళీ కొబ్బరి వేయాలి. లాస్ట్లో అయితే ఈ పచ్చిమిరపకాయలు వేయాలి. రండి ఇంకా మిక్సీకి అయితే వేసుకొచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి కొబ్బరి, పల్లీలు, పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది చట్నీ, చాలా బాగుంటుంది. ఇంకా మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ముందుగానే దీంట్లో వేసేసుకుని కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ. కొబ్బరి, పల్లీలు, పుట్నాల చట్నీ అయితే చూసారు కదండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకుని తినేసి ఎంజాయ్ చేసేయండి. చూసారు కదా, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇది పొట్టుపప్పు అండి, పైన పొట్టు ఉంటుంది కదా నల్లగా, ఆ పప్పు నేను కొంచెము పొట్టు పెడతా, మంచిదండి అది. అందుకు చూడండి, ఇలా ఎంతో టేస్టీ ఎమ్మి పల్లీలు, కొబ్బరి, పుట్నాల చట్నీ రెడీ అండి. చూసారు కదా. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.